ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు మనతో ఉన్నారు. మరి ప్రస్తుతం రాజకీయాలతో అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హీటెక్కిపోతోంది. మరి ఈ రాజకీయ పరిణామాల మధ్య జై భారత్ నేషనల్ పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతుంది అనే అంశాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారండి? హ్యాపీ. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్నో పదవులను అనుభవించారు. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ మంచి ఊపులో, టీడీపీ ఉన్నప్పుడు ఈ పార్టీలన్నింటినీ కాదని జై భారత్ నేషనల్ పార్టీలో అసలు ఎందుకు చేరారు? అసలు ఎందుకని మీకు జై భారత్ నేషనల్ పార్టీ నచ్చింది? అయితే ప్రజారాజ్యం పార్టీలో కూడా చాలా యాక్టివ్గా పనిచేశాను. గతంలో వీడియో ద్వారా తెలియవచ్చాను. తర్వాత విలీనం అయ్యాక కాంగ్రెస్ పార్టీలో కూడా వెళ్ళిన తర్వాత గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర్ రెడ్డి అన్నగారు ప్రభుత్వాల్లో నేను ఎన్జిఓ చేసేదాన్ని. ఆ ప్రకారం నాకేదో మంచి మంచి పోస్టులు ఇచ్చి అధికారం ఇచ్చి ఆ పార్టీ అంటే పార్టీ కాదు, అది పార్టీ కాదు, మన సొంత ఇల్లు. కాంగ్రెస్ పార్టీ అంటే మన సొంత ఇల్లు. అలాంటి సొంత ఇల్లు లాంటి పోగొట్టుకున్నాం మనం అందరం. నిరుత్సాహంతో ఉండి చాలా దురదృష్టవంతులు అయిపోయాం. రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే చనిపోయారో అందరం అభాగ్యులం, అందరం దురదృష్టవంతులం, అందరం తల్లి లేని పిల్లలము. ఇది మాత్రం సత్యం. ఎవరినన్నా అడగండి, ఇది సత్యం. తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిందంటారా? ఉనికి కోల్పోయింది. రాజశేఖర రెడ్డి అన్న చనిపోయారు. ఇంకా మరి స్వతంత్రం లేదు. ఒక ఆడపిల్లలకి సదుపాయాలు లేవు, ఆడబొడుచులకి ఉద్యోగాలు లేవు, స్టూడెంట్స్కి ఉద్యోగాలు లేవు. ఇంతకీ ఎస్సీ ఎస్టీ కులాల వాళ్ళకి ఇచ్చినవి కూడా నీ కడుపుల్లో నింపుకున్నారు వీళ్ళు. ఎవరికి రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీని కాపాడారమ్మా వీళ్ళందరూ. అటు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అది అయిపోయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరికి న్యాయం చేశారమ్మా వీళ్ళు? ఎవరికైనా న్యాయం జరిగిందా? ఒక స్టూడెంట్కి ఏమన్నా ఉద్యోగం ఉందా? ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉచిత హాస్టల్ ఉందా? ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇదేంటది పెన్షన్స్ ఉన్నాయా? కార్పొరేషన్ కూడా నిర్వీర్యమైపోయి. వీళ్ళు ప్రభుత్వాలు ఏం చేస్తారమ్మా? వీళ్ళు ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నారంటే, ఒక టైంలో ఒక మహిళా సోదరిమణి, ఆవిడ పేరు మనం ఎత్తకూడదు, నేను అద్దింటిలో ఉంటానన్న మహిళా సోదరిమణి వేలాది కోట్ల భవనం, ఆ భవనం కూడా ఎందరలోకంలో కూడా చూడ అట్లాంటి భవనాలు కట్టారంటే డబ్బు ఆశ, అత్యాశ కొద్ది పదవులకు వస్తారు వీళ్ళు, పదవులు చేసుకుంటారు. ఇంతకీ ప్రజలు అనే దృష్టి, వీళ్ళు ఎందుకు మనసు కష్టపడుతుంది, వీళ్ళు ఎందుకు కష్టపెట్టాలి అని అనుకునే టైముల్లో వీళ్ళు పట్టించుకోవడం, ఆ ఉసురులు ఎక్కడ పోతాయమ్మా? అందుకే మనస వాచ కర్మణ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. మనకుందా సహాయం చెయ్యి, లేదా నమస్కారం పెట్టు, పక్కింటికి వెళ్ళమ్మా చెప్పాలి. కానీ ఎవరినైతే మోసం చేశారో వాళ్ళకి ఎప్పుడూ కూడా పైనుంచి భగవంతుడు చేశారు, శిక్షార్హులే వాళ్ళందరూ కూడా అని మనం చెప్పించడం కాదు, అది భగవంతుడు వేసిన శిక్ష. కానీ ఇప్పుడు పరిధిలో ఆంధ్రప్రదేశ్ మహా అల్లకొల్లోలం ఎలా ఉంది చెప్పమంట. అది ఎలక్షన్ క్యాంపింగ్ అని నేను అనుకోవటంలా. అది ఓ పక్క జగన్ పార్టీ వాళ్ళు టీడీపీ కార్యకర్తలు కొట్టేస్తున్నారు, ఒక పక్క జనసేన పార్టీ వాళ్ళు వీళ్ళని కొట్టేస్తున్నారు. అదమ్మా ఎలక్షన్స్ ఎంత సాఫీగా జరగాలి. ఇదే పాదయాత్ర చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి అన్న ఎక్కడ ఇచ్చాపురం దాకా నడిచారన్న. తిండి ఆహారాలు కూడా లేకుండా మా నర్సిపట్లో కూడా ఆర్సిఎం స్కూల్లో ఆయన ఉన్నారు, నేను వెళ్ళి కలిశాను కూడా అన్నని. ఇచ్చాపురంలో జెండా ఎగరేసి ఆయన ఇలా చేశాడమ్మా, ఇలా కొట్టించాడా? అంటే జనాన్ని కట్టించాడు. రాజకీయవేత్తలు కొట్టించాడా? కార్యకర్తలు కొట్టించారా? ఇవన్నీ కూడా రౌడీ యూజియం కాదు, రౌడీలు. ఇప్పుడు మన మహిళ ఏజ్తో పని లేదు,
60-70 ఏళ్ళు ఉన్నా సరే ఆ లేడీ కనిపిస్తే ఎత్తుకుపోవడమే, దాన్ని ఎత్తుకుపోవడమే. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారు? మనకు అమ్మ ఎవరు, నాన్న ఎవరు? ఎవరు దేవుడు మొరబెట్టుకుంటే దేవుడు విగ్రహం ఎప్పుడు వస్తాడు? 100 తప్పులు నిండిన తర్వాతే భగవంతుడు వస్తాడు. శిశుపాలుడు చెప్పాడు ఎప్పుడు ఇదంటే 100 తప్పులు నిండేయి నిన్ను నేను శిక్షించడానికి వచ్చాను. శ్రీమన్ గోపాల్ గారు వచ్చాడు ఆ మహానుభావుడు, శిశుపాలు ఇచ్చాడా? అలా 100 తప్పులు నిండేయి. తెలంగాణ ప్రభుత్వం నిండింది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ సస్యశ్యామలం అని అనుకుంటున్నాము. అది 1 ఇయర్ 2 ఇయర్ చూద్దాము. ఇది ఇలా ఉంచమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా మన ఆంధ్రప్రదేశ్. మొన్న స్పీచ్లో కూడా నేను చెప్పాను, గౌరవనీయులైన పురంధరేశ్వరి మేడం ఎన్నో పదవులు చేశారు, చాలా సిన్సియర్ మేడం. ఇప్పుడు నిన్న వార్తల్లో చూసేసరికి ఆవిడ బీజేపీ ఇది పట్టుకుని ఉన్నారు. అంటే 3 పార్టీలు ఏకమయ్యాయి అంటే దీంట్లో అర్థం ఒకటి నేను చెప్తాను. ఏంటుంది అసలు, ఏముంది అర్థం? అర్థం అంటే వీళ్ళకనేది కొద్దిగా 3 పార్టీల వాళ్ళకి కూడా కొద్దిగా వణుకు పుట్టింది. ప్రజలకి మనం మోసం చేశాము, ప్రజలు ఏదో వస్తున్నారు, మనం డబ్బులు ఇస్తే మీటింగ్ ఎండలో కూర్చుంటున్నారు, కానీ మనకు ఓటేయరు. వాళ్ళకి తెలిసిపోయిందంటారు. తెలిసిపోయింది. 3 గొంతులు ఏకమై మాట్లాడుతున్నారు, వేలాది మంది జనం కూర్చునే వాళ్ళు కూర్చుంటున్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇవి గమనించడంలా చంద్రబాబు నాయుడు గారు అరుపులు, మా పవన్ బాబు అయితే మరీ అరుపులు గెంతులు, అమ్మగారు అయితే ఇది పెట్టుకునే ఉన్నారు, ఆవిడేం మాట్లాడలేదు. చూశాను ఈవేళ వార్తల్లో చూసిన. మరి అదే జేడీ లక్ష్మీనారాయణ గారు జనాన్ని వేసుకున్నారా? జనంతో మీటింగ్లు పెట్టాడు ఆయన, జనాలు విమర్శలు చేశారా? జనంతో సాగుతున్నాడు పాదయాత్ర, కాళ్ళు అరిగిపోయేటట్టు మండు టెండలో చెమట్లు కక్కుకుంటూ. ఇది గమనించరా ప్రజలు? ప్రతి వాళ్ళు గమనిస్తారు. గమనిస్తున్నప్పటికీ ప్రస్తుతం రాజకీయం హూందాతనం, మీరే అంటున్నారు, సభలు వేదికలు వేలాది జనం మధ్యలో జరిపేటువంటి ఆ సభల్లోకి పిలిచి మద్యం డబ్బును ఎరగా చూపెట్టి ప్రజలను మభ్యపెడుతున్నటువంటి పార్టీలు ప్రస్తుతం నడుస్తున్నాయి. మరి ఆ పార్టీలకు ధీటుగా కేవలం పాదయాత్రతోటి ప్రజల్లోకి వెళ్ళినటువంటి నాయకుడు తట్టుకొని నిలబడగరా? మరి డబ్బు కూడా లేదు కదా. డబ్బు లేదు, దానికి కూడా నేను చెప్తానమ్మా. రాజశేఖర రెడ్డి అన్న పాదయాత్ర చేసి పార్టీని కాపాడుకున్నాడు. 12 సంవత్సరాల అరణ్యవాసంలో ఉన్నట్టుండి పాదయాత్ర చేసి పార్టీ అదే సిద్ధాంతంతో గౌరవనీయులైన జేడీ లక్ష్మీనారాయణ గారు పాదయాత్ర చేస్తున్నారు, పార్టీని కాపాడుతారు. కంపల్సరీ ఒక ఎమ్మెల్యే అవుతాడా, ఎంపీ అవుతాడా అని కాదు చెప్పలేము, ముఖ్యమంత్రి అయిపోవచ్చు కదా. ఏం చెప్పగలం? జనం ఎంతసేపు అమ్మా మార్పు ఎంతసేపు రావాలి? చిటికలో రావచ్చు. ఓటేసే టైంకి మనసు కనిపించేస్తే వేస్తారు, కంపల్సరీ వస్తుంది. ఇప్పటికే 65-70% వచ్చింది స్పందన. తమరు స్పందన లేదంటున్నారు, స్పందన ఉంది అక్కడ. ప్రతి ప్రజలు నాడి నేను తెలుసుకుంటున్నా, ప్రతి ప్రజలు నా ఏరియా ట్రైబల్ ఏరియాస్ అందరూ కూడా ప్రెస్ మీటింగ్స్ పెడుతున్నారు. అందరూ ఏమని ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు? నన్ను ఈ గ్రామంలో ఎవరు గుర్తించిన వాళ్ళని నన్ను గుర్తించి టికెట్ ఇచ్చారు అంటే ఆ సానుభూతి ఎక్కడికి వెళ్ళిపోయింది. సానుభూతి గౌరవనీయులైన ఈ టీవీ ఛానల్ వాళ్ళు మొత్తం ఇంకా ఫోకస్ చేస్తే మన గుర్తింపు ఆల్రెడీ గుర్తింపు ఉంది, ఇంకా ఎలక్షన్స్ ముందు అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని
వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.